మహిళల గురించి చెప్పాల్సి వస్తే ఆకాశంలో సగమని కవితాత్మకంగా చెప్తాం గాని వాస్తవంగా అలాంటి పరిస్థితి కనిపించడం చాలా అరుదు. సంసారంలో ఏ కష్టం వచ్చినా భార్య సర్దుకుపోవాలని చెప్పేవాళ్లే ఎక్కువ. కానీ ఆ రోజులు మారుతున్నాయి. సర్దుకుపోవడానికి కూడా ఒక పద్ధతి ఉండాలని నిరూపించిందో మహిళ. ఉద్యోగం మాని ఇంటి పట్టునే ఉంటూ కుటుంబం బాగోగులు చూడమని కోరిన భర్తను అతడి కంపెనీలో సగం వాటా కోరిన భార్య ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తొలత అపరాధన భావనకు లోనైన మహిళ తన సమస్యను నెటిజన్లతో పంచుకుంది. అయితే నెటిజన్లు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. తమకు పెళ్లై 6 ఏళ్లు అవుతుందని, 2 పిల్లలు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను మళ్లీ గర్భవతినని తెలిపింది. తన భర్త మంచి సంపాదనా పరుడని, ఆర్థికంగా తమకు ఎలాంటి లోటు లేదని వివరించింది. కానీ నా భర్త నన్ను ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవాలని కోరాడు. ఆ ప్రతిపాదనతో భార్య కలత చెందింది. దీంతో భర్త కంపెనీలో 50% వాటా ఇస్తే ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవడానికి సిద్ధమని చెప్పింది. ఇలా కోరడం వెనుక ఆ మహిళ కారణాలు కూడా వెల్లడించింది. ఉద్యోగం మానేసి ఎంత ఎక్కువ కాలం ఇంట్లో ఉంటే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అంతకంతకు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఎప్పుడైనా విడాకులు తీసుకుంటే అన్యాయం జరుగుతుంది. అందుకే 50% వాటా అడిగానని వెల్లడించింది. నేను చేసింది తప్ప అని ఆమె రెడిట్లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ట్విట్టర్లో సైతం వైరల్ అయింది. వేలాది మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె చేసింది తప్పు కాదని, సరిగ్గా ఆలోచించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు భార్యకు తన కంపెనీలో 49% వాటా ఇచ్చాడు. అంతేకాదు, రెడిట్లోనే ఆమె పోస్ట్ కిందే ఇదే సమాధానమిచ్చాడు. దీంతో భర్త కూడా సరైన నిర్ణయం తీసుకున్నాడని అందరూ అతన్ని అభినందించారు.